ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం మొదటి 7 వచనములు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 8 నుండి 14 వరకు దేవా నీవే నా సహాయుడవు అనే అంశమును ధ్యానిద్దాం. ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తనలో దావీదు ఆత్మపూర్ణతతో యేసుక్రీస్తుని గూర్చి ప్రవచనాత్మకంగా పలికిన వాక్కులు పొందుపరచబడినవి. యేసుక్రీస్తు శిలువపై మరణ వేదనలో మర్మముగా తండ్రి అయిన దేవునికి చేసిన ఆక్రందన. కీర్తన 27:8 నుండి 10 వరకు. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. దేవుడు స్వరమెత్తి మనతో మాట్లాడినప్పుడు ఆయన స్వరమును గ్రహించాలి. మనలను ఆయన స్వరంతో గద్దించినా, బుద్ధి చెప్పినా, లేక ఆదేశించినా గ్రహించాలి. భయముతో అంగీకరించి దేవునికి లోబడాలి. ఆయన కృపను పొందుకోవాలి. దావీదు దేవుని వాక్కు కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని దావీదు తన హృదయమంతటితో యథార్థముగా దేవునికి మాట ఇచ్చాడు. దావీదు దేవునితో ఎంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడో తేటగా మనకు తెలియచున్నది. దావీదు నీ ముఖకాంతియే నా బలహీన సమయంలో నాకు బలము, ధైర్యము. నా జీవితకాలమంతయు దేవుని ప్రసన్నత చూస్తూ ఆయన ఆలయంలో నివసిస్తానని దేవునితో నిబంధన చేసుకున్నాడు. యేసుక్రీస్తు మధ్యాహ్నం 3 గంటలకు శిలువపై నుండి బిగ్గరగా కేకవేశాను. మత్తయి 27:46. ఏలీ ఏలీ లామా సబక్తాని. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. శిలువలో పలికిన 4వ మాటగా వేసిన ఆక్రందన కేక ఇది. శిలువలో మొదటి 3 మాటలకు కుమారుని చేయి తండ్రి పట్టుకొని ఉన్నాడు. తండ్రి అని సంబోధిస్తూ కుమారుడు తండ్రితో సంబంధం కలిగి ఉన్నాడు. ఇప్పుడు శిలువలో ఒంటరిగా దేవునికి మొరపెట్టుచున్నాడు. నా దేవా నీవే నా రక్షణకర్తవు కదా. నా దేవా నన్ను దిగనాడకము, నన్ను విడువకము. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా తల్లిదండ్రులు, బంధుమిత్రులు, నా అనుచరులు అందరూ నన్ను విడిచిపెట్టినా నన్ను చేర్చుకున్న దేవుడవు నీవే కదా దేవా అని విలపిస్తూ ప్రార్థిస్తున్నాడు. దేవుని ప్రసన్నత, ఆయన ముఖదర్శనము కొరకు ఆవేదనతో ఒంటరిగా ఆదరణ కొరకు చూచుచున్నాడు. తండ్రి సంకల్పం, కుమారుని కర్తవ్యం నెరవేర్చబడాలంటే పాపమెరుగని క్రీస్తు మన పాపముల కొరకు శిలువలో ఒంటరిగానే పాపశిక్ష అనుభవించాడు. తనకు తానే పాప పరిహారార్థ బలిని సమాప్తి చేసి అనేకులను నిర్దోషులుగా తీర్చాడు. ఆ కార్యము పూర్తి కాగానే తిరిగి మరలా తండ్రితో సంబంధం ఏర్పడి తండ్రి చేతికి యేసుక్రీస్తు ఆయన ఆత్మను అప్పగించాడు. ఈ మర్మము చాలా గొప్పది. కీర్తన 27:11-12. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగ్రక్కువారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. బాధపడువారి బాధను ఆయన తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రణాళిక నెరవేర్చుటకు నాకు సరళమైన మార్గమును బోధించి ఆ మార్గములో నన్ను నడిపించు. నా ఎడల నీ సంకల్పము నెరవేర్చు అని దావీదు ప్రార్థిస్తున్నాడు. యేసుక్రీస్తు శిలువపై శ్రమలలో బాధింపబడుచుండగా అబద్ధ సాక్షులు క్రూరత్వము వెళ్ళగ్రక్కుచు
ఆయన మీద నిందలు మోపుచు క్రూరమైన సింహములు వృషభముల వలె ఆయన మీదికి లేచి ఆవరించి చుట్టుకొని ఉన్నారు. నా శ్రమలో నాకు సహాయకులు లేరు, నాకు దూరముగా ఉండకు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నేను ప్రేతల భూమిలో పడవేయబడి ఉన్నాను. పాతాళ వేదనలు, నరక శక్తులు, వాయుమండల సమూహము, దురాత్మలు ఈ అంధకారంలో ఉన్నాయి. వాటి ఇచ్చకు నన్ను అప్పగింపకుండా నన్ను తప్పించు దేవా అని ప్రార్థించాడు. తండ్రితో తెగిన కుమారుని సంబంధము శిలువ మరణము ద్వారా తిరిగి నెలకొల్పబడినది. శ్రమ లేనిదే మహిమ లేదు. మన శ్రమల ద్వారా శిలువ శ్రమల అనుభవములను పొందుకోవాలి. కీర్తన 27:13-14. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుకుంటాను అనే విశ్వాసము నేను కలిగి ఉన్నాను గనుక నేను ధైర్యంగా ఉన్నాను. ఆ విశ్వాసము నేను కోల్పోతే నేనేమైపోదునో అని యోచిస్తూ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనుగ్రహించిన దేవుని స్తుతించి కొనియాడుచున్నాడు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుకుంటాను అనే నమ్మకము ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. పరలోకములో నేను తండ్రి కుడిపార్శ్వమున ఉండి విజ్ఞాపన చేస్తాను అనే దృఢమైన విశ్వాసమును నేను స్వతంత్రించుకున్నాను. రోమా 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. యేసు నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్న ప్రకారము మీరు కూడా విశ్వాసము, నిరీక్షణలను బలపరుచుకొని మీ హృదయములను నిబ్బరముగా ఉంచుకొనుడి. ధైర్యము తెచ్చుకొని యెహోవా కొరకు కనిపెట్టుకొని నిండుడని సెలవిచ్చుచున్నాడు. హెబ్రీ 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మన పౌరస్థితి పరలోకమందున్నది. అదే సజీవుల దేశము. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. హెబ్రీ 4:16. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. వ్యతిరేకతలు, అననుకూల పరిస్థితులు సంభవించినప్పుడు దేవుని సంకల్పము నెరవేర్పు కొరకు పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని సన్నిధిలో ఆరాధించుట కొరకు, దుఃఖితులుగా ఉన్నప్పుడు దేవుని సహాయముతో బలపరచబడుటకు, దేవుని మహిమ కార్యములను జరిగించుకుంటకు దేవుని ఆసక్తితో ఎడతెగక ప్రార్థించి ప్రతిఫలము పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో నీ సన్నిధి భాగ్యమునిచ్చి నీ వాక్కులతో మమ్మల్ని బలపరచండి. నీ స్వరమును గ్రహించి భయముతో అంగీకరించుటకు నీ ఆత్మశక్తిని దయచేయండి. నీ చిత్తముకై మమ్మల్ని సిద్ధపరచండి. బలమైన ప్రార్థనాత్మ మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపజేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.